Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is a time for change. A time for change. మారడానికి సమయము ఆసన్నమైంది. The text is from Paul's epistle to second epistle to Corinthians, chapter 5, verse 17. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘం 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనా క్రీస్తునందునెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. A time for change. We enter the Lord's unique life-changing program the day we receive Christ. And that program continues for life. ఎప్పుడైతే మన ప్రభుని సొంత రక్షకుల హృదయమును అంగీకరించినప్పుడు enter the Lord's unique life-changing program. జీవితాలు మార్చే ఆ యొక్క ప్రణాళికలోనికి మనం ప్రవేశిస్తాం. ఆ ప్రణాళిక అనేది మన జీవితంలో కంటిన్యూ అవుతుంది, కొనసాగించబడుతుంది. నాట్ జస్ట్ ఫార్ ఎ ఫ్యూ మంత్స్. ఆ ప్రణాళికను కొన్ని నెలల వరకు మాత్రమే కాదు, కానీ అది నిరంతరం కొనసాగించబడుతుంది. పౌలు ఫిలిప్పీయులకు రాసిన మొదటి అధ్యాయం 6వ వచనంలో He who has begun a good work in you will complete it until the day of Jesus Christ. క్రీస్తు దినం వరకు నీలో ప్రారంభించిన ఆ క్రియను ఆయన కొనసాగిస్తాడు. Are you letting Jesus Christ change you from the inside out? నిత్య ప్రభు ప్రవేశించి నీ ఆంతరిక స్వభావాన్ని మార్చడానికి ప్రభువును అనుమతిస్తున్నామా నీ హృదయంలోనికి? The power of God can turn a heart from evil. దేవునికి అనంతమైన శక్తి అనేది can turn a heart from evil. చెడు నుంచి హృదయాన్ని అది మార్చివేస్తుంది దేవుని యొక్క శక్తి. The love of God can change a life and make it a new. దేవుని ప్రేమ అనేది మనసు ఆంతరిక స్వభావాన్ని మార్చివేయగలుగుతుంది. కాలము గతిస్తున్నా, సంవత్సరాలు దాటిపోతున్నా, వయసు మీద పడుతున్నా, మన మార్పు నేనైతే ఏం ప్రయోజనం? ఇట్స్ టైం ఫర్ చేంజ్. నువ్వు మారడానికి ప్రభు శ్రమిస్తున్నాను. నువ్వు మారినట్టయితేనే, మారు మనసు పొందినట్టయితేనే దేవుని యొక్క రాజ్యం ప్రవేశిస్తాం మనం. చేంజ్ ఇన్ హార్ట్. A change in behavior begins with a change in the heart. మన ప్రవర్తనలో ఎప్పుడు మార్పు సంభవిస్తుంది అనగా a change in behavior begins with a change in the heart. నీ హృదయం మారినప్పుడు నీ యొక్క ఆంతరిక ప్రవర్తన అనేది inner behavior change begin to change when your heart is changed. నీ హృదయం మారినప్పుడే, హృదయ పరివర్తన కలిగినప్పుడు నీ ఆంతరిక స్వభావం అనేది మారిపోతుంది. మన జీవితం బయట కూడా నువ్వు మారిన వ్యక్తిగా కనిపిస్తావు. చాలామంది మారిన వ్యక్తులు మన సమాజంలో, క్రైస్తవ సమాజంలో కనిపిస్తారు, క్రైస్తవ సంఘాలు కనిపిస్తారు. దే ఆర్ బీయింగ్ చేంజ్డ్. సంవత్సరాల మీద పడుతున్నా, వయసు మీద పడుతున్నా, వాళ్ళ జీవితం ఎన్ని విపత్తులు సంభవిస్తున్నా ప్రభు ఆ సందర్భంలో ఆ ఇతివృత్తాల ద్వారా, సంఘటన ద్వారా, చేతి అనుభవాల ద్వారా వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఇసుమంతని కూడా మార్పు కలగడం లేదు. అందుకంటాడు ప్రత్యక్షీకరణ గ్రంథకర్త భక్తుడు యోహాను, అపవిత్రుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుగానే ఉండనిమ్ము. ఇవి చివరి దినాలు కాబట్టి గమనించినప్పుడు పరిశుద్ధులుగానే ఉంటారు. ఇక అపవిత్రులు, చెడవారు ఆ రీతిగానే ఉంటారు అంతే. కానీ దేవుడు ప్రేమగల దేవుడు కాబట్టి God is giving a chance, an opportunity. Maybe this is the last opportunity to change your life, to your heart, and become altogether a new creation in Christ. ఆ యొక్క నూతన సృష్టిగా మారిపోవడం, కొత్తగా జన్మించే శిశువును పోలిన వారే మనం ఉండాలని పేతురు భక్తుడు ప్రస్తావిస్తున్నాడు.
కాబట్టి ద టైం ఫర్ చేంజ్. ఇంకెంతకాలం మారకుండా మన మాటల్లో మార్పు లేదు, మన క్రియల్లో మార్పు లేదు, మన చూపుల్లో మార్పు లేదు, మన చేతల్లో మార్పు లేదు, మన నడక పడకలో మార్పు లేదు. ఎక్కడ వేసే గొంగలి అక్కడే ఉన్న చందాన మనము జీవిస్తున్నాము. కాబట్టి దేవుడు ఒక సువర్ణ అవకాశాన్ని మనకిస్తున్నాడు. ఎ టైం ఫర్ చేంజ్. నువ్వు మారడానికి ప్రభు ఇస్తున్నాడు. ఎందుకు ప్రభు స్థితిగతి కలిగించాం అన్నప్పుడు టు చేంజ్ యూ, సంపూర్ణంగా మార్చడానికి ప్రభు నీకు అలాంటి స్థితిగతులు కల్పిస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని allow Christ to change your life within, inside. ఆంతరికలో మార్పు కలగడానికి ప్రభుని జీవితంలోకి ఆహ్వానించు, అనుమతించు. ఎప్పుడైతే జక్కయ్య ప్రభు అనుమతించాడో his whole heart was changed, his whole paraphernalia of life was changed. A radical change took place in the life of Zacchaeus when he received Christ. హృదయము చేర్చుకున్నప్పుడు ఆయన మారిపోయాడు. ఆయన మార్పు నందున పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతులు మీకు స్తోత్రాలు తండ్రి. ఏ టైం ఫర్ చేంజ్ అంశం గురించి ధ్యానం చేశాం నాయన. నేను మనసు మానట్టయితే ప్రభు నశించిపోతా విషయం జ్ఞాపకం చేసుకొని అనేక సందర్భాల్లో అనేక సన్నివేశాలు మాతో మాట్లాడుతూ సందర్శిస్తున్నప్పుడు తండ్రి మేము మార్పు చెందిన ఆయన కొత్తగా శిష్యుల వారమై మీదుగా నూతన సృష్టిగా చేయబడే కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనమైన మీ నామను కొనియాడుకుంటూ వాక్యం వింటే ప్రధాన హృదయం నూతనమైన మార్పు కలిగించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.